ఆర్కే 24 టాక్స్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్కాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం గరుడ సేవ పురస్కరించుకొని రాత్రికి ప్రభలు ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుతుండగా స్వామి గజవాహనంపై పురవీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా గజవాహనానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు పూలతోటి ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామివారిని మూలవిరాట్ను స్వామివారి ఉత్సవమూర్తులను కూడా నయనానందకరంగా అలంకరించారు. ఇక ఈ ఉత్సవ ఊరేగింపు సందర్భంగా మహిళలు, యువతులు కోలాటం ఆడి భక్తులను ఆదరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల నడుమ స్వామివారు గజవాహనంపై సార్వభౌమాధికార అలంకరణలో మాడా వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎక్కలి కాశీ విశ్వనాథం గారు దగ్గరుండి కార్యక్రమాలను, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కలి కాశీ విశ్వనాథం ఉత్సవ కమిటీ చైర్మన్గా, అదేవిధంగా ఒక్కలగడ మల్లికార్జున, బొంతల సుధీరు, ఆలంపల్లి శ్రీనివాసులు, ఆలంపల్లి ప్రదీపు తదితరులు ఈ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉత్సవ కమిటీతో పాటు ఇక్కడ ముఖ్యంగా దేవస్థానం సంబంధించిన ఈవో గొలమారు శ్రీనివాసరెడ్డి ఈయన పర్యవేక్షణలో యొక్క ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉత్సవాలను ఎట్లా విజయవంతం చేయాలనే విషయంపై కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కలి కాశీ విశ్వనాథం, ఒకలగడ మల్లికార్జున, ఆలంపల్లి శ్రీనివాసులు, బొంతల సుధీర్ వీరందరూ కూడా మిగతా కమిటీని సమన్వయపరుచుకుంటూ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రథోత్సవం సోమవారం అంటే ఇప్పుడు ఈరోజు రాత్రికే ఉంటుంది, సాయంత్రంకే ఉంటుంది కాబట్టి గజవాహనం ఉదయం, రథం సాయంత్రం పూట పురోహితుల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రథోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో సాయంత్రం పూట ఇక్కడ వీధులను కూడా కిక్కిరిసిపోతాయి. పోలీస్ శాఖ డిఎస్పీ నాగరాజు నేతృత్వంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐలు సైదుబాబు, రాజమోహన్, అంకమరావు తదితరులు పటిష్టమైన బందోబస్తు కోసం చర్యలు చేపట్టారు. ఆదివారం నాడు ప్రభులకు ఇక్కడ ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షము, జనసేన కూడా ప్రత్యేకంగా ప్రభలు ఏర్పాటు చేసింది. దానికన్నా ముందు రోజు బీజేపీ స్టేజ్ ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. మొత్తం మీద 4 పార్టీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, అవి కాక కొన్ని చోట్ల నాటకాలు, పాట కచేరీలు లాంటివి కూడా జరిగాయి. మొత్తం మీద సాంస్కృతిక కార్యక్రమాలతోటి అక్కడ ఉత్సవాలు వైభవంగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు స్వామివారు అంటే రాత్రిపూట పురోహితులు విహరించాలి. అయితే పొన్నవాహనం మొదలుకొని రథం అయిపోయేదాకా మరుసటి రోజు వరకు కూడా ఇక్కడ ఉదయం పూట తెల్లవారుజామున భక్తులకు దర్శనమిస్తుంటారు. శ్రీపతి అప్పనాచార్యులు ఇక్కడ మొత్తం కూడా నేత్రపూర్వంగా స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు అలంకరించారు. అదేవిధంగా శ్రీరంగం నారాయణ నరసింహాచార్యులు, పవన్ కుమార్ శర్మ, రంగాచార్యులు తదితరులు మంత్రోచ్చరణల నడుమ ఈ స్వామివారి యొక్క ఊరేగింపును దిగ్విజయంగా నిర్వహించారు. మొత్తం ఏదైతే గరుడ సేవ రోజు గరుత్మంతుని విష్ణుమూర్తి తనకిష్టమైన వాహనం గరుత్మంతుని మీద విహరించే యొక్క కార్యక్రమం ఏదో దాన్ని చాలా కోలాటంగా అద్భుతంగా నిర్వహిస్తారు. అదేవిధంగా గజవాహనం, ఈ గజవాహనానికి ఉభయదారులుగా పెరుమాల సుబ్రహ్మణ్యం ఉరఫ్ బుల్లి కుటుంబీకులు వ్యవహరించారు. ఈ ఉత్సవం ఆద్యాంతం భక్తులు అంటే రాత్రంతా మేలుకొని జాగరణ చేసి సాంస్కృతిక కార్యక్రమాలు చూసినప్పటికీ తెల్లవారుతుండగా మరలా వచ్చి స్వామివారి యొక్క సార్వభౌమాధికారాన్ని దర్శించుకొని కాయకర్పణం సమర్పించుకొని భక్తులు తనివి తిరిగారు. ఆలయం మొదలుకొని 4 మాడా వీధులు పూర్తయ్యే వరకు దాదాపు 5-6 రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా తనివి తీర స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత మూల విరాట్ను కూడా దర్శించుకొని చెన్నకేశవ స్వామి యొక్క మూల విరాట్ స్వరూపాన్ని చాలా చెన్న అంటేనే చాలా అందమైన అని చెన్నకేశవుని యొక్క దర్శనం చాలా అద్భుతమైన దర్శనం. ఆ యొక్క స్వరూపాన్ని దర్శించుకొని ఈ రకంగా భక్తులు తనివి తీరారు. ఈ పీఠం ఏదైతుందో స్వామి యొక్క మూర్తుల్ని మోసే పీఠం చాలా బరువుగా ఉంటుంది. మొత్తం యువకులు, మార్కాపురం సంబంధించిన యువకులు దాన్ని మోసేందుకు చాలా ఉత్సాహపడుతుంటారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, ఇక కోలాటము, అదేవిధంగా ఇక్కడ మహిళల కోలాటము, రకరకాల పాట కచేరీలు, మ్యూజికల్ డ్రమ్స్, విచిత్ర వేషధారణలతోటి ఇక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ యొక్క వైభవమైన ఉత్సవాలు ముగియనున్నాయి. ఫర్ వాచింగ్ ఆర్కే